వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిఎంటి లాజిక్స్. చాలా జాగ్రత్తగా వినండి అన్న. హెల్త్ అండ్ హైజీన్ అనే పేపర్లో యూనిట్ 1 నేర్చుకుందాం మనం. ఓకేనా? సో కాన్సన్ట్రేటెడ్గా ఒక్క పావు గంట 20 నిమిషాలు వింటే చాలు, యూనిట్ 1 కంప్లీట్ అయిపోతుంది. సో నేను ఇక్కడ మీకు 20-30 క్వశ్చన్లు చెప్పను, సింపుల్గా షార్ట్కట్లో 4 క్వశ్చన్లు చెప్తాను. ఈ 4 క్వశ్చన్లు మీరు ప్రిపేర్ అయితే ఈ యూనిట్ మీకు కవర్ అయిపోయినట్లే. ఓకేనా? సో వెరీ సింపుల్ అన్న, ఇవేం కష్టమేం కాదు, చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవి. ఓకేనా? సరే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ బ్యాలెన్స్డ్ డైట్? మ్యాక్సిమం ఈ క్వశ్చన్ మీకు వస్తుంది మ్యాక్సిమం. సరే, అసలు బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన న్యూట్రిషన్ యొక్క ఇంపార్టెంట్ ఏంటి, బ్యాలెన్స్ డైట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇవి మాట్లాడుకుందాం. సరే, అసలు బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటి? ఫర్ మెయింటైనింగ్ గుడ్ హెల్త్, టు బి ఫిజికల్లీ యాక్టివ్, హ్యూమన్ రిక్వైర్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ న్యూట్రియంట్స్. యాక్చువల్గా మనకి మంచి హెల్త్ కావాలంటే, అంటే ఫిజికల్గా నువ్వు యాక్టివ్గా ఉండాలంటే వైడ్ రేంజ్ ఆఫ్ న్యూట్రియంట్స్ నీకు అవసరం, అంటే చాలా ఎక్కువ మోతాదులో న్యూట్రియంట్స్ నీకు అవసరం అని చెప్తున్నాడు. టు గెట్ ఆల్ ద రిక్వైర్డ్ న్యూట్రియంట్స్ ఏ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు టేక్ బ్యాలెన్స్డ్ డైట్. సో అన్ని న్యూట్రియంట్స్ నీకు కావాలంటే నువ్వు ఖచ్చితంగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ఫర్ డిజైనింగ్ ఏ బ్యాలెన్స్ డైట్, ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు నో ద డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ న్యూట్రియంట్స్. అసలు నువ్వు ఈ బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలంటే అసలు నీకు ఏ ఏ న్యూట్రియంట్స్ కావాలో ఒక అవగాహన ఉండాలి. ఎక్స్పర్ట్ ప్రపోజల్స్ ఆర్ కాల్డ్ రికమెండెడ్ డైటరీ అలౌసెన్సెస్, ఆర్డిఏ అంటారు లేదా ఆర్డిఐ అంటారు. ఈ ఏవే ఎంత తీసుకోవాలి, న్యూట్రియంట్స్ ఎంత తీసుకోవాలో చెప్పేదాన్ని ఆర్డిఐ అంటారు. చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్పారు దీన్ని. ద వైడ్లీ యాక్సెప్టెడ్ ఆర్ న్యూట్రిషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఐసిఎంఆర్, రికమెండేషన్స్ ఆఫ్ డబ్ల్యూహెచ్ఓ. సో మనకి అతిపెద్ద సంస్థలు, 2 సంస్థలు కూడా వీటిని మనకి చెప్తూ వచ్చాయి బ్యాలెన్స్ డైట్ కోసం. సరే, బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటో చూద్దాం. ఫుడ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఫీడ్ విచ్ ఈస్ కన్వర్ట్ బై ద మెటబాలిక్ ప్రాసెస్ ఆఫ్ ద బాడీ ఇంటూ ఎనర్జీ ఫర్ వైటల్ యాక్టివిటీస్. సో మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నాం కదా, అది మెటబాలిక్ ప్రాసెస్ కింద కన్వర్ట్ అయ్యి మన మన బాడీకి శక్తిని ప్రొవైడ్ చేస్తుంది అని చెప్తూ వచ్చాడు. అదేవిధంగా క్యాలరీమీటర్ డీల్స్ విత్ ద మెజర్మెంట్ ఆఫ్ న్యూట్రిటివ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద బాడీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ అండర్ వేరియస్ సైకలాజికల్ కండిషన్స్. సో ఈ క్యాలరీమీటర్ అనేది నువ్వు ఎంత న్యూట్రియంట్ రిక్వైర్మెంట్ తీసుకోవాలో చెప్తుంది నాన్న. సరే, కిందకి వెళ్దాం. A diet that provides all necessary qualitative and quantitative nutrients. సో ఈ డైట్ అనేది నీకు ఎంత అవసరం, ఎంత మోతాదులో అవసరం అని చెప్తూ వస్తుంది ఒక నార్మల్ హెల్త్ని మెయింటైన్ చేయడం కోసం. దాన్నే బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. సో దీన్ని కన్ఫర్మ్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే ఒక్కొక్కరు మెటబాలిజం ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమంది ఏం తినకపోయినా లావ్ అయిపోతారు, కొంతమంది ఎంత తిన్నా లావ్ అవ్వరు. సో అది వాళ్ళ బాడీ యొక్క మెటబాలిజం. ఇవి సొంతంగా రాసేవచ్చు, దీనికి కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. సరే, ఒకసారి చెప్తాను వినండి, తర్వాత రాసేవచ్చు ఈజీగా. సరే, వాట్ ఫుడ్ ఐటమ్స్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ఏ బ్యాలెన్స్డ్ డైట్. బ్యాలెన్స్డ్ డైట్లో ఏ ఫుడ్ ఐటమ్స్ మనం ఇంక్లూడ్ చేయాలనేది చాలా కష్టం చెప్పడం, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కాంపోనెంట్ పనిచేస్తుంది. ద కాంపోనెంట్స్ ఆఫ్ బ్యాలెన్స్డ్ డైట్ విల్ ఆఫర్ విత్ ఏజ్, సెక్స్, ఫిజికల్, సైకలాజికల్, ఎకనామిక్ స్టేటస్. సో ఈ బ్యాలెన్స్డ్ డైట్ దేని బట్టి చెప్తారు? నీ యొక్క ఏజ్ని బట్టి, నీ సైకాలజికల్ని బట్టి, నీ యొక్క ఎకనామిక్ స్టేటస్ని బట్టి ఈ బ్యాలెన్స్డ్ డైట్ అనేది చెప్పడం జరుగుతుంది. మోర్ ఎవర్ ఇందులో చాలా వేరియేషన్స్ ఉంటాయి, అంటే వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి, వాళ్ళకి ఏ ఫుడ్స్ అవైలబిలిటీ ఉన్నాయో వాటి బట్టి. అందరికీ అనుకున్న ఫుడ్స్ దొరకవు, కొన్ని రూరల్ ఏరియాస్ ఉంటాయి, వాళ్ళకి ఒకలా ఉంటుంది డైట్. కొన్ని అర్బన్ ఏరియాస్ ఉంటాయి, వాటికి ఒకలా ఉంటుంది డైట్. సో అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా అక్కడ డైట్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. ద న్యూట్రిటివ్ వాల్యూస్ ఆఫ్ ఫుడ్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో క్యాలరీస్ ఆర్ మెగాజౌల్స్. ద యావరేజ్ గ్రాస్ న్యూట్రిటివ్ వాల్యూ ఆఫ్ అంటే ఏం లేదన్న, ఒక ఫుడ్ యొక్క న్యూట్రిటివ్ వాల్యూని ఏ విధంగా చెప్పొచ్చు అంటే కిలో క్యాలరీస్లో చెప్తారు. ప్యూర్ కార్బోహైడ్రేట్స్ ఫర్ 1 గ్రామ్, అంటే నువ్వు తీసుకున్న దాంట్లో 1 గ్రామ్ ప్యూర్ కార్బోహైడ్రేట్ ఉందనుకో, అది 1K కిలో క్యాలరీస్ అంటుంది. అదే 1 గ్రామ్ యొక్క ప్రోటీన్ తీసుకున్నాం అనుకో, అది 5.65 కిలో క్యాలరీస్. అది నన్ను ఇది కామా కాదురా, పాయింట్ రా. ఇక్కడ కూడా మీకు 4.1 అనేది. సో ఓకే, నెక్స్ట్ ఫాస్ట్ ఈల్డ్ ఆఫ్ 1 గ్రామ్ అంటే ఫ్యాట్స్, ఏవైతే నువ్వు ఫ్యాట్స్ తీసుకుంటే అవి 9.45 కిలో క్యాలరీస్. ఈ విధంగా ఒక బ్యాలెన్స్డ్ డైట్ని కొలుస్తారు. సో ఈ 3 కూడా ఇంపార్టెంట్, ఇవి మెన్షన్ చేయాలి ఖచ్చితంగా. నువ్వు ఎయిటైనా రాయి ఎగ్జామ్, కానీ 3 మెన్షన్ చేయి. బ్యాలెన్స్డ్ డైట్ అట్ హై కాస్ట్ విల్ ఇంక్లూడెడ్ లిబరల్ అమౌంట్స్ ఆఫ్ కాస్ట్లీ ఫుడ్స్. సో బ్యాలెన్స్ డైట్ కొద్దిగా ఎక్కువ కాస్ట్ ఏం తీసుకుంటారు? ఎక్కువ కాస్ట్ ఉంటే మిల్క్, ఎగ్స్, ఈ మాంసము, ఈ ఫిష్, ఫ్రూట్స్, ఇవన్నీ కాస్ట్ ఎక్కువ అవుతాయి. సో ఆ బ్యాలెన్స్ డైట్ యొక్క కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. సో అదే మోడరేట్ కాస్ట్ అనుకో, ఏం తీసుకుంటాం? పప్పులు, చిరుధాన్యాలు, ఈ నట్స్, ఏవైనా వెజిటేబుల్స్ తీసుకుంటాం. అదే తక్కువ కాస్ట్ అంటే నీ బడ్జెట్ పెట్టి,
తక్కువ కాస్ట్ అనుకో నువ్వేం తీసుకుంటావు, మిల్క్ తీసుకుంటావు, ఎగ్స్ తీసుకుంటావు, అంతే. అంటే చిన్న చిన్నవి తక్కువ మోతాదులో పాలు తాగుతావు, తక్కువ మోతాదు 1 లేదా 2 గుడ్లు తింటావు, మాంసం వారానికి ఒకసారి తింటావు, చేప 1 నెలకు ఒకసారి తింటావు. సో ఇలాగ తక్కువ కాస్ట్లో చూసుకుంటావు. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించి డిఫరెంట్ ఏజ్, ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్క విధంగా ఏ విధంగా ఉండాలనేది ఇక్కడ ఒక పై చార్ట్ ఇచ్చాను. ఈ పై చార్ట్ మీరు ఎగ్జామ్లో మెన్షన్ చేయాలి. ఓకేనా. ద బ్యాలెన్స్డ్ డైట్ ఫర్ నార్మల్ అడాలసెన్స్, అంటే ఎవరైతే అడాలసెన్స్ ఏజ్లో ఉన్నారో వీళ్ళందరికీ బ్యాలెన్స్ డైట్ ఏమి ఉండాలంటే ఖచ్చితంగా సెరల్స్ 420 grams, అంటే పప్పు ధాన్యాలు 420 grams తీసుకోవాలి, పల్సెస్ 70 grams, వెజిటేబుల్స్ 250 grams, ఫ్రూట్స్ 100 grams, మిల్క్ 400 ml, ఆ విధంగా చికెన్, ఫిష్, ఎగ్స్ 80 grams, షుగరు అండ్ పీనట్స్ 50 grams. ఇవన్నీ తీసుకుంటే ఇది చిన్న చిన్న బ్యాలెన్స్ డైట్ అవ్వదు, చాలా ఎక్కువ కాస్ట్ అయిపోతుంది. సో మినిమం ఇవి తీసుకోవాలని చెప్తూ వచ్చారు. సరే, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క బ్యాలెన్స్ డైట్ ఎలా ఉండాలి? కొన్ని ఎడిషనల్ న్యూట్రియంట్స్ కావాలి ఆవిడకి, ఎందుకంటే ప్రెగ్నెన్సీ కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రా న్యూట్రియంట్స్ కావాలి. అవి ఏంటేంట్రా అంటే పప్పు ధాన్యాలు, ఫ్రూట్స్ 50 grams, మిల్క్ 1/2 లీటరు, ఎగ్స్ 40 grams రోజుకి. 40 ఎగ్లు కాదు నాన్న, 40 grams ఎగ్స్, 40 grams. సో ఇది బ్యాలెన్స్ డైట్కి సంబంధించిన ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నాన్న. సొంతంగా రాసేవచ్చు, 1 లేదా 2 సార్లు వినండి, రాసేవచ్చు. ఈ పీడిఎఫ్ కావాలంటే యాప్లో ఉంది నాన్న, యాప్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సరే, రెండో క్వశ్చన్కి వెళ్ళిపోదాం. న్యూట్రిషన్ అంటే ఏంటి? ఎంతవరకు మనం బ్యాలెన్స్ డైట్ కోసం చూసాం. ఇప్పుడు న్యూట్రిషన్, అదేవిధంగా గుడ్ న్యూట్రిషన్ ఏ విధంగా ఉంటుంది, మాల్ న్యూట్రిషన్ ఎలా ఉంటుంది, దీని గురించి మాట్లాడుకుందాం కొద్దిగా. సో న్యూట్రిషన్ అంటే ద వెరీ ఫస్ట్ యూజ్ ఆఫ్ ద బాడీ టు గెట్ ద న్యూట్రియంట్స్. న్యూట్రిషన్ అంటే ఏం లేదా, ఏదైతే మన శరీరం ఉందో న్యూట్రియంట్స్ తీసుకునే విధానాన్ని న్యూట్రియేషన్ అంటారు. లివింగ్ బీయింగ్స్ ఆర్ వెరీ మచ్ డిపెండెంట్ ఆన్ ద నేచర్ ఆఫ్ ఫుడ్ టేకెన్ అండ్ యూటిలైజేషన్. సో నువ్వు తీసుకునే ఫుడ్ దాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేస్తున్నావు అనేది మన మానవుడు సహజంగా డిపెండ్ అవుతాడు. ఈ న్యూట్రిషన్ అనేది ఇది ఒక సైన్స్. దేంతో డీల్ చేస్తాం? క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ రిక్వైర్మెంట్స్. అంటే మంచి హెల్త్ని మెయింటైన్ చేయడం కోసం నువ్వు ఎంత తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఏవి తీసుకోవాలి, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అని చెప్పేదే ఈ న్యూట్రిషన్ అన్న. లివింగ్ నాన్న బ్యాలెన్స్ డైట్ కూడా దగ్గర అలాగే ఉంటుంది. అక్కడ కూడా మీకు ఇదే పాయింట్ నేను మెన్షన్ చేశాను. లివింగ్ ఆర్గానిజమ్స్ నీడ్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ న్యూట్రియంట్స్ టు డూ వేరియస్ ఫంక్షన్స్ ఇన్ ద బాడీ. ఏం లేదన్న, మన బాడీలో అనేక రకమైన ఫంక్షన్స్ జరగాలంటే ఖచ్చితంగా మనకి చాలా ఎక్కువ న్యూట్రియంట్స్ కావాల్సి ఉంది. సో కొన్ని కెమికల్ సబ్స్టెన్స్ చెప్పాడు ఫుడ్లో ఉన్నవి, డైలీగా మనం తినే ఫుడ్లో ఉన్న కొన్ని కెమికల్ ఎలిమెంట్స్ ఏమంటే కార్బోహైడ్రేట్స్, అన్నం తింటాం, ప్రోటీన్స్, కూరలు తింటాం, ఫ్యాట్స్, కూరలు తింటాం, విటమిన్స్, మనం తినే దాంట్లో కూడా విటమిన్స్ ఉంటాయి, అదేవిధంగా మినరల్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ రిక్వైర్డ్ దే ఆర్ క్లాసిఫైడ్ ఇన్ 2. యాక్చువల్గా ఈ న్యూట్రియంట్స్ని 2 రకాల వర్గీకరించారు. ఒకటి మ్యాక్రో న్యూట్రియంట్స్, 2 మైక్రో న్యూట్రియంట్స్. నా 2 పలకడానికి ఒకేలాగా ఉంటాయి, IA 2 తేడా అంతే. మ్యాక్రో అంటే ఏవైతే ఎక్కువ అమౌంట్లో నీకు అవసరమో, నీ బాడీకి ఎక్కువ అమౌంట్లో అవసరం, మ్యాక్రో న్యూట్రియంట్స్. అంటే నువ్వు భోజనం 3 పూటలు తింటావు అంటే కార్బోహైడ్రేట్స్ తింటావు, ప్రోటీన్స్ నీకు అవసరం, ఫ్యాట్స్ నీకు అవసరం, ఇవి ఎక్కువ మోతాదులో అవసరం నీ బాడీకి. మైక్రో అంటే తక్కువ, విటమిన్స్, మినరల్స్ తక్కువ అవసరం, మరి అంత ఎక్కువ అక్కర్లేదు, తక్కువ. సో కామన్ సిమ్టమ్స్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ జరిగినప్పుడు కొన్ని కామన్ సిమ్టమ్స్ చెప్పాడు. ది ల్యాక్ అపెటైట్ ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ ఫుడ్ అండ్ డ్రింక్. అంటే కొంతమందికి భోజనం చేయాలనిపించదు, తాగాలనిపించదు, తినాలనిపించదు. సో ఇది ఒక సిమ్టమ్ మాల్ న్యూట్రిషన్. రెండోది షో టైర్డ్నెస్ అండ్ అనేబుల్ టు కాన్సన్ట్రేట్. సో ఏ పని మీద వాళ్ళు కాన్సన్ట్రేటెడ్గా ఉండలేరు, ఎప్పుడు చిరాగ్గా, ఎప్పుడు అంటే అదో విధంగా ఉంటారు, ఏదో పని చేసి అలసిపోయినట్టు, అదొక సిమ్టమ్. నెక్స్ట్ అదేవిధంగా దే లూజ్ ఫ్యాట్, మజిల్ మాస్ అండ్ మెనీ బాడీ టిష్యూస్. వాళ్ళ అవయవాల్లో కూడా వాళ్ళు ఫ్యాట్ తగ్గిపోయి మనిషి బక్క చిక్కిపోవడం ఇలాగ అవుతుంటాడు, మజిల్స్ తగ్గిపోతాయి. అదేవిధంగా ఇదిగో సిక్ అని చెప్పాడు, అంటే మనిషి తగ్గిపోతాడు పూర్తిగా. అదేవిధంగా ఏదైనా డిసీజ్ వచ్చిందనుకో, తనకి ఏమైనా దెబ్బలు తెలియ అనుకుందాం, అవి చాలా ఎక్కువ టైం పడుతుంది అవి తగ్గడానికి. అదేవిధంగా వాళ్ళు ఎక్కువ డిప్రెషన్ స్టేట్స్లో ఉంటారు. నెక్స్ట్ ఇన్ అక్యూట్ కండిషన్స్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అరైజ్. ఇలాంటి వాళ్ళకి బ్రీతింగ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, ఆయాసం వచ్చేయడం ఇలాంటివి. అదేవిధంగా ఎక్కువ ఫ్యాట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ ఫేషియల్ రీజన్స్లో ఎక్కువ ఫ్యాట్ కనిపిస్తుంటుంది, ఐస్ పక్కన, చీక్స్లో గట్రా ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. ఇవన్నీ కూడా మాల్ న్యూట్రిషన్ సంబంధించిన కొన్ని సిమ్టమ్స్. మనం మీకు క్వశ్చన్ మాల్ న్యూట్రిషన్ ఇచ్చాడనుకో అప్పుడు ఎక్కడి నుంచి రాయొచ్చు అంటే ఈ క్వశ్చన్ 2 రకాలుగా రాయొచ్చు. ఒకటి న్యూట్రిషన్ ఇచ్చిన ఈ క్వశ్చన్ రాయొచ్చు, లేదా 5 మార్క్స్లో మాల్ న్యూట్రిషన్ ఇచ్చిన ఈ మాల్ న్యూట్రిషన్ గురించి రాయొచ్చు. ఇందులో నెక్స్ట్ స్కిన్ బికమ్ డ్రై, థిన్, అలాస్టిక్, పేల్ అండ్ కోల్డ్ అని ఏం లేదన్న, మనం ఏదైతే స్కిన్ ఉందో అది డ్రై అయిపోతుంటుంది ఎప్పుడు కూడా, అంటే చర్మం మీద ఎలా గీస్తే మరకలు పడుతుంటాయి. నెక్స్ట్
హెయిర్ బికమ్స్ డ్రై, ఎప్పుడు తల ఎండిపోవడం, అంటే ఈ జుట్టు ఎండిపోవడం, లేదా వాళ్ళకి పట్టు ఉండడం, ఇలాంటివి. అంటే ఒక వయసు అయ్యాక పట్టు రావడం వేరు, చిన్నప్పటి నుంచి ఉండడం వేరు. సో దీనికి అసలు కారణాలు ఏంటి, అసలు మాల్న్యూట్రిషన్ రావడానికి గల కారణాలు? మాల్న్యూట్రిషన్ అక్కర్స్ డ్యూ టు డిఫరెంట్ కండిషన్స్, కొన్ని ఎన్విరాన్మెంటల్, కొన్ని మెడికల్ కండిషన్స్ని బట్టి ఈ మాల్న్యూట్రిషన్ వస్తుంది. ఫస్ట్, డైజెస్టివ్ డిజార్డర్స్. ఎప్పుడు కూడా కొంతమంది కడుపులో ఈ న్యూట్రియంట్ ఫుడ్స్ అనేది సరిగ్గా తీసుకోరనమాట. సో దీనివల్ల ఈ అల్సర్స్ గట్రా వచ్చేస్తుంటాయి కడుపులో. ఇలా వచ్చేయడం వల్ల పెర్సిస్టెంట్ డయేరియా, వామిటింగ్, అంటే ఎక్కువగా డయేరియా రావడం, ఎక్కువగా వామిటింగ్ రావడం, ఇలా రావడం వల్ల వాళ్ళు చాలా న్యూట్రియంట్స్ని కోల్పోతూ ఉంటారు. నెక్స్ట్, మూమెంట్ ప్రాబ్లమ్స్. సమ్ ఓల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒంటరిగా ఉంటారు కదా, వాళ్ళ హౌస్లో ఉండడం వల్ల వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేరు. అదేవిధంగా వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళలేరు. సో వాళ్ళకి ఫుడ్ ఐటమ్స్ మీద స్పెండ్ చేయడానికి అంత అవసరమైన మనీ ఉండదు. అలాంటప్పుడు ఈ మాల్ న్యూట్రిషన్ అనేది వస్తుంది. సో కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్, డిప్రెషను, డిమాంటియా, అనరెక్సియా, బ్లూమియా, ఇలాంటి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది న్యూట్రిషన్ నాన్న. సో లాస్ట్ మనం మాట్లాడుకున్నది ఇక్కడ నుంచి మాల్ న్యూట్రిషన్ గురించి. ఇక్కడ వరకు న్యూట్రిషన్ నాన్న. న్యూట్రిషన్ అంటే న్యూట్రిషన్, మాల్ న్యూట్రిషన్ మొత్తం కలిపి రాస్తాం. 5 మార్క్స్ మాల్ న్యూట్రిషన్ ఇచ్చాడు అనుకో, అప్పుడు ఇక్కడి నుంచి రాయాలి కామన్ సిమ్టమ్స్ నుంచి. మరి ఇందులో లాస్ట్ క్వశ్చన్ చూసుకుందామా, విటమిన్స్. సో మనం ఖచ్చితంగా మాట్లాడాల్సిన బ్యాలెన్స్ డైట్, న్యూట్రిషన్, విటమిన్స్, ఈ మూడు నుంచి ఖచ్చితంగా మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ ఇంటి మొత్తం ఈ మూడే, ఇంకేముండవు. విటమిన్స్ అనేది ఎక్కడి నుంచి డిరైవ్ అయింది, వైటల్ అమైన్స్ అనే పదాన్ని నుంచి డిరైవ్ అయింది. సో టు డిస్క్రైబ్ దీస్ యాక్సెసరీ ఫుడ్ ఫ్యాక్టర్స్ విచ్ హీ థాట్ కంటైన్ ఎమినో నైట్రోజన్, ఏవైతే మనం తీసుకున్న ఫుడ్లో ఇమ్యునో నైట్రోజన్ కలిగిన కొన్ని పదార్థాలు ఉంటాయి, వాటిని విటమిన్స్ అంటారు అని చెప్తూ వచ్చాడు. సో ఆ పదాన్ని బట్టి విటమిన్స్ అని వచ్చింది. దీని యొక్క ఇది యూనివర్సల్గా ఒక గ్రూప్ నేమ్ కింద పిలుస్తారు. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఏమైనా ఉన్నాయంటే బి కాంప్లెక్స్ సి, అంటే బికి సంబంధించిన కొన్ని విటమిన్స్, సి విటమిన్, ఇవి కూడా వాటర్ సాల్యుబుల్ అవుతాయి, ఈజీగా నీటిలో కలిసిపోతాయి. ఫస్ట్ విటమిన్ బి గురించి చూసుకుందాం. ఇది 1926లో వాటర్ సాల్యుబుల్ సబ్స్టెన్స్ కింద గుర్తించారు. ఫర్దర్గా ఇందులో 11 డిఫరెంట్ సబ్స్టెన్స్ ఉన్నాయని చెప్పాడు. B1, B2, B3, B4, B5 అలాగున్నాయి. B1 గురించి చూద్దాం. దీన్ని థయామిన్ అని పిలుస్తారు. ఇది యాంటీ న్యూట్రిక్ విటమిన్ అని పిలుస్తారు దీన్ని యాక్చువల్గా. ఇది ఎక్కువగా మొక్కల్లో కనిపిస్తుంది, యానిమల్ బాడీస్లో కనిపిస్తుంది. మొక్కల్లో ఏవేవి, పీస్, సోయా, వీట్, అంటే ఈ గోధుమ, ఈ సోయా బీన్స్, వీటిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది B1 అనేది. ఇది 1 అన్నది కాదు. ఎగ్ యోక్, లివర్, పోర్క్, ఇందులో అంటే ఈ ఎగ్ ఉంది కదా, మనం గుడ్డు తిన్నప్పుడు తక్కువ దాంట్లోను, ఏదైతే మనం కోడి లివర్ తింటాం కదా దాంట్లోను, ఇందులో B1 విటమిన్ అనేది ఉంటుందని చెప్పాడు. సో ఇది ఒక B1 లోపం వస్తే ఏటేటి వస్తాయి నీకు, బెరీ అంటే వాడు గ్రోత్ మీదకి వెళ్ళాడు, మరి గ్రోత్ అక్కడతో అయిపోద్ది. మనం మరుగుజ్జులు అంటాం కదా, ఆ టైం వాళ్ళలో B1 అనే విటమిన్ తక్కువగా ఉంది అని అర్థం. సో ఫైనల్ స్టేజ్లో వాళ్ళ యొక్క హార్ట్ అనేది అన్లార్జ్ అయిపోయి పల్స్ వీక్ అయిపోద్ది. సో ఇది B1 విటమిన్ తగ్గిపోతే వాళ్ళకు వచ్చే కొన్ని అనారోగ్యాలు. B2 గురించి చూద్దాం. రైబోఫ్లేవిన్, ఇది ఎక్కువగా మనకి మిల్క్, మనం తినే మనం మాంసంతో తింటాం కదా, ఈ లివరు, కిడ్నీలు, ఈ ఫిష్, ఈ గుడ్లు, ఇందులో ఎక్కువగా విటమిన్ B2 అనేది కనిపిస్తుంటుంది. ఫ్రూట్స్లో కూడా ఉంటుంది కానీ అంత ఎక్కువ ఉండదు. సో ఇది కానీ తగ్గిపోయింది అనుకో, B2 విటమిన్ నీలో లోపించింది అనుకో, నీకు గ్లాసిటిస్ అనే ఒక వ్యాధి వస్తుంది. అంటే టంగ్ మీద కొద్దిగా ఇలా పొడిగా వచ్చేస్తుంటుంది. అదేవిధంగా కెరటాటిస్, అంటే స్కిన్ అనేది రఫ్ అయిపోతుంటుంది, మౌత్ కూడా రఫ్ అయిపోతుంటుంది, నోస్ కూడా రఫ్ అయిపోతుంటుంది. అదేవిధంగా క్యాటరాక్ట్ అనేది వస్తుంది, ఈ ఐ మీద, ఈ కన్ను మీద చిన్న పొర లాంటిది వస్తూ ఉంటుంది. ఇది B2 అనే విటమిన్ లోపం వల్ల వస్తుంటాయి. నెక్స్ట్ B3 అనే విటమిన్, నికోటినిక్ యాసిడ్ అంటారు దీన్ని. సో ఇది ఎక్కువగా మనం ఈ లివరు, ఈ వీట్, అంటే ఈ గోధుమలు ఆడుతాం కదా, దాని మీద పొర తినడం, అదేవిధంగా ఏవైతే పప్పు ధాన్యాలు ఇవి తింటే ఈ విటమిన్ B3 మనకి చాలా అవసరం అవుతుంది. ఫ్రూట్స్, వెజిటబుల్స్లో ఉంటుంది కానీ తక్కువగా ఉంటుంది. సో ఇది కానీ తగ్గిందనుకో, డెఫిషియన్సీ అయిందనుకో, నీలోని విటమిన్ B3 లేదనుకో, పెల్లగ్రా అనే ఒక వ్యాధి వస్తుంది. దీంట్లో స్కిన్ ప్యాచెస్, అంటే కొందరి చర్మం చూస్తే ముక్కల్లా కనిపిస్తుంటుంది, ఎండిపోయి ముక్కల్లా కనిపిస్తుంటుంది. సో అలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నర్వస్ డిజార్డర్స్ కూడా వచ్చేస్తాయి. నెక్స్ట్ విటమిన్ B6, ఫైరిడ్ ఆక్సైడ్, ఇది కూడా మిల్క్లోని, మన ఎగ్ యోక్లోని, మీట్, ఫిష్, ఇందులో దొరుకుతూ ఉంటుంది. సో ఇది కానీ డెఫిషియన్సీ వచ్చిందనుకో, నర్వస్నెస్ అయిపోవడం, అంటే భయపడిపోవడం, ప్రతిదానికి ఎక్కువగా వామిటింగ్ వచ్చడం, ఎక్కువగా ఇరిటేబిలిటీ, డయేరియా ఎక్కువగా ఉండడం. సో ఇలాంటివి చాలా ఎక్కువ ఇలా జరుగుతుంటాయి B6 విటమిన్ లోపం ఉన్న వాళ్ళు. నెక్స్ట్ B12 విటమిన్,
ఇది కూడా మిల్క్ ప్రొడక్ట్స్లోనే ఎక్కువ దొరుకుతుంది, లివరు, ఎగ్, మీటు. సో మ్యాక్సిమం మిల్క్ తీసుకుంటే మ్యాక్సిమం నీకు అన్ని విటమిన్స్ సెట్ అయిపోయినట్టే. ఇది కానీ డెఫిషియన్సీ అయిందనుకో, B12 అనే విటమిన్ నీలో లేదనుకో, నీలో బ్లడ్ ఫార్మేషన్ అనేది కొద్దిగా తేడాగా ఉంటుంది అనమాట, డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా తేడాగా ఉంటుంది. నెక్స్ట్ విటమిన్ సి అన్న ఆస్కార్బిక్ యాసిడ్ రా. ఇవి ఎక్కువగా ఆరెంజ్, ఈ గ్రేప్స్, లెమన్స్ ఇందులో ఎక్కువగా మనకు దొరుకుతాయి. విటమిన్ సి అందరికీ తెలుసు కదా, నిమ్మకాయ తాగుతాం, టమాటోలో కూడా ఉంటుంది, క్యాబేజీలో కూడా ఉంటుంది. సో ఇది విటమిన్ సి. ఇది డెఫిషియన్సీ అయిందనుకో స్కర్వే అనే ఒక వ్యాధి వస్తుంది. ఓకేనా. సో ఇవి విటమిన్ యొక్క లోపాలు వస్తే వ్యాధులు రాయాలన్న. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, అసలు మానవుడి ఈ బాడీలో వాటర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాటర్ ఎందుకు ఉండాలి? ఈ మ్యాక్సిమం ఈ క్వశ్చన్ మీకు ఇస్తాడు, లేకపోతే లేదు. మొదటి 3 క్వశ్చన్ కన్ఫర్మ్. ఓకే. సో ఈ వాటర్ అనేది చాలా ఫంక్షన్స్ జరుగుతుంది మన బాడీలో. మొదటిది సలైవాని క్రియేట్ చేస్తుంది, నోట్లో ఉంటుంది కదా, నువ్వు ఏ భోజనం చేసినా సలైవాతో కలిసి లోపలికి వెళ్తుంది. అలా వెళ్ళడం వల్ల నీకు నీ మౌత్ హెల్తీగా ఉంటుంది, ఫుడ్ కూడా వేరంగా బ్రేక్ అవుతుంది, అంటే ముక్కలు అవుతుంది. ముక్కలు అవడానికి కారణం సలైవే. నెక్స్ట్ ఈ వాటర్ అనేది మన యొక్క బాడీ టెంపరేచర్ రెగ్యులేట్ చేస్తుంది. నువ్వు హైడ్రేటెడ్గా ఉన్నావు అనుకో, నీ బాడీ టెంపరేచర్ బాగా మెయింటైన్ అవుతుంది. నీకు వాటర్ లేదనుకో కళ్ళు తిరిగి పడిపోతావు. సో అంటే నువ్వు వేడిగల ప్రాంతాల్లో మంచి ఎండలోని నీళ్ళు తాక్కుని ఉండలేవు. సో అంటే నీకు వాటర్ ఏం చేస్తుంది, మన బాడీని కూల్ చేస్తుంది, హైడ్రేట్ చేస్తుంది. సో ఈ స్వెట్ కూడా మన బాడీని కూల్ చేస్తుంది, మన నుంచి వచ్చే చెమట కూడా మనల్ని కొద్దిగా చల్లదనంగా ఉంచుతుంది. ఓకేనా. సో వాటర్ అనేది మన బాడీకి అక్కడ కూడా అవసరమే. నెక్స్ట్ కొన్ని మన టిష్యూస్ని, మన స్పైనల్ కార్డ్ని, మన జాయింట్స్ని, ఏవైతే మన ఎముకలు ఉంటాయి కదా, మనకి స్పైనల్ కార్డ్ బ్యాక్ సైడ్ ఉంటుంది, ఈ జాయింట్స్ చేతుల దగ్గర కాళ్ళ దగ్గర జాయింట్స్, ఈ టిష్యూస్ని, వీటన్నిటిని కూడా వాటరే ప్రొటెక్ట్ చేస్తుంది. ఇక్కడ వాటర్ ఏ విధంగా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు నువ్వు ఒక బ్రేక్ పెట్టినప్పుడు మధ్యన గ్రీజ్ ఉంటేనే కదా బ్రేక్ పడుతుంది. అదేవిధంగా నీ కాళ్ళ దగ్గర ఉన్న ఎముకలు అటు ఇటు కదలాలన్నా, జాయింట్స్ అటు ఇటు కదలాలన్నా ఈ వాటరే లూబ్రికెంట్ కింద పనిచేస్తుంది. అంటే అక్కడ నీకు ఏ విధంగా అయితే బ్రేక్ పెట్టినప్పుడు అక్కడ నీకు సమ్ లిక్విడ్ అదేదైతే ఉందో గ్రీజ్ ఉందో అది ఎలా పనిచేస్తుందో, వాటర్ కూడా ఇక్కడ అదే విధంగా పనిచేస్తుంది. మన మోకాళ్ళ దగ్గర కానీ కాళ్ళ దగ్గర కానీ, అంటే ఎక్కడ జాయింట్స్ ఉంటే అక్కడ. ఓకేనా. సో నెక్స్ట్ ఇది కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది. అంటే ఏం లేదన్న, ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్ టు మెయింటైన్ అవర్ వాటర్ ఇంటేక్. సో అవర్ బోవెల్ మూమెంట్స్ కంటైన్ ఇనఫ్ వాటర్. సో నీకు సరిపోయినంత నీరు ఉంటేనే నీకు నీ యొక్క బాడీ మూమెంట్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది. అంటే వాటర్ నీళ్ళ కరెక్ట్గా లేదనుకో, ఈ ఎముకలు బ్రేక్ అవ్వడం, అంటే వాటర్ ఇంటేక్ తక్కువగా ఉందనుకో, అలాంటి వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఈ బ్రేక్ అవడానికి. నెక్స్ట్ ఇట్ ఎయిడ్స్ ఇన్ డైజెషన్. ఈ వాటర్ వల్ల మనకి కడుపులో డైజెస్ట్ అవుతుంది, అది కూడా మనకు తెలిసింది. మనం తినిన తర్వాత నీళ్ళు తాగుతాం, నీళ్ళు తాగితేనే ఫుడ్ అనేది చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోద్ది, అదే చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్. సో ఈ వాటర్ను యాడ్ చేయడం వల్ల ఫుడ్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది కదా, ఫుడ్ ముక్కలు అవుతుంది మన కడుపులో. సో అయ్యాక ఈ వాటర్లో ఈ విటమిన్స్ కలిసిపోతాయి, ఈ విటమిన్స్, మినరల్స్, ఈ ఫుడ్ నుంచి వచ్చిన అదర్ న్యూట్రియంట్స్ అన్ని వాటర్లో కలిసిపోయి మనకు అవసరమైన మన బాడీ యూజ్ చేసుకోగలిగేటట్లు మారుస్తుంది ఈ కాంపోనెంట్స్ని. నెక్స్ట్ వాటర్ అనేది నువ్వు వెయిట్ లాస్ అవ్వడానికి కూడా పనికి వస్తుందంట. మన బాడీ ఫ్యాట్ కానీ వెయిట్ లాస్ కానీ జరగడం ఈ వాటర్ ఎవరైతే బాగా తీసుకుంటారో, ఓవర్ వెయిట్ ఉన్న గర్ల్స్ కానీ ఉమెన్స్ కానీ వాటర్ ఇంటేక్ ఎవరు ఎక్కువ తీసుకుంటారో వాళ్ళు ఆటోమేటికల్లీ వారి యొక్క డైట్ బాగుంటే వాళ్ళ బాడీ యొక్క వెయిట్ అనేది తగ్గుతుందంట. నెక్స్ట్ ఈ వాటర్ తీసుకోవడం వల్ల మన లోపల ఉన్న ఆక్సిజన్ యొక్క సర్క్యులేషన్ కూడా భలేగా ఉంటుంది. బ్లడ్ ఆక్సిజన్ సర్క్యులేషన్ కూడా చాలా బాగుంటుంది ఈ వాటర్ ఇంటేక్ నీళ్ళు బాగుంటుంది. లేకపోతే ఆ సర్క్యులేషన్ కొద్దిగా కష్టం అవుతుంది. నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ ఫైట్ ఆఫ్ ఇల్నెస్. యాక్చువల్గా చూడు, నీకు కొద్దిగా చిరాకు అనిపించడం నీళ్ళు తాగితే ఒక సమ్ డాపమైన్ అనేది మన మైండ్లో రిలీజ్ అవుతుంది, కొద్దిగా ఫ్రెష్నెస్ అనిపిస్తుంది. అంటే నీ ఇల్నెస్ అంటే నువ్వు ఏదైతే చిరాకుగా ఉన్నావో దాని నుంచి బయటికి రావడానికి కూడా ఈ వాటర్ హెల్ప్ అవుతుంది. నువ్వు ఎనఫ్ వాటర్ తాగావనుకో నీ కిడ్నీలో స్టోన్లు ఉండవు, ఆస్తమా రాదు, హైపర్ టెన్షన్ రాదు, యూరిన్ యొక్క ఇన్ఫెక్షన్స్ రావు. ఇవన్నీ కూడా మన నీళ్ళు ఎక్కువ తాగం కానీ ఇవన్నీ వాటర్ తాగితే మనకు వచ్చే బెనిఫిట్స్. సో అదేవిధంగా కొన్ని విటమిన్స్ ఇంపోర్ట్ ఆల్రెడీ మాట్లాడే మీ పాయింట్ మనం. అదే నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ ఇంప్రూవ్ మూడ్. చెప్పాను కదా, నువ్వు ఒకవేళ చిరాకుగా ఉండి చల్ల నీళ్ళతో స్నానం చేసావు అనుకో, ఆటోమేటికల్లీ నీ బాడీ అనేది ఆ వాటర్ని గ్రాప్ చేసుకుని మైండ్లో డాపమైన్ రిలీజ్ అవుతుంది. నేను ఏదైనా పని చేయగలను అంటే నీ మూడ్ మారుతుంది. నువ్వు చిరాకుగా ఉన్నవాడు కొద్దిగా ఫ్రెష్గా అవుతావు. సో ఎప్పుడైనా చిరాకు అనిపించినప్పుడు చల్లనీళ్ళతో స్నానం చేస్తే అది కూడా మనకి బెనిఫిటే. సో వాటర్ ఈ విధంగా కూడా మన బాడీకి హెల్ప్ అవుతుందని చెప్తూ వచ్చాడు. యాంగ్జైటీ, కన్ఫ్యూజన్ వీటి నుంచి మనల్ని ఇది డీహైడ్రేట్ చేస్తుంది. ఓకేనా. సో నీకు సరిపోయిన నీళ్ళు లేవనుకో నీ బాడీలో, ఆటోమేటిక్గా నీకు కోపం వచ్చేస్తుంటుంది, చిరాకు వచ్చేస్తుంటుంది. సో వాటర్ తీసుకోవడం వల్ల మన యొక్క మూడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్
నువ్వు వాటర్ ఎక్కువగా తీసుకుంటే ఆటోమేటిక్గా నీ స్కిన్ కూడా బ్రైట్గా ఉంటుంది. వాటర్ తక్కువ తీసుకున్న స్కిన్ కొద్ది గీస్తే ఇలాగా చేయి మీద ఎలా గీసామనుకోండి తెల్లగా వచ్చేస్తుంటుంది. అది కొన్ని కాలాల్లో తెల్లగా వస్తుంది, అది మ్యాటర్ కాదు. ఆడికి ఏ కాలం అయినా స్కిన్ తెల్లగా వచ్చేస్తుంటుంది. సో అలా లేకుండా నీకు స్కిన్ బ్రైట్గా ఉండాలంటే ఖచ్చితంగా వాటర్ తీసుకోవాలి. సో ఇది నీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొంతమంది చూస్తే కొన్ని సినీ సెలబ్రిటీస్ కానీ వాళ్ళ ఏజ్ పెరుగుతున్నా వాళ్ళ స్కిన్ బ్రైట్గా కనిపిస్తుంటుంది. దానికి కారణం వాటర్ ఇంటేక్ అనేది చాలా ఖచ్చితంగా అవసరం నీ స్కిన్ బ్రైట్గా ఉండాలంటే. నెక్స్ట్, డీహైడ్రేషన్ నుంచి కాపాడడం కోసం కూడా నీకు వాటర్ అవసరమే. సో కిడ్నీ ఫెయిల్యూర్స్ ఇలాంటివన్నీ ఎక్కువ ఏదైనా జరుగుతాయి వాటర్ ఇంటేక్ కరెక్ట్గా లేకపోతే. బాడీ ఫంక్షన్స్ క్లియర్గా ఉండాలి, బాగా జరగాలంటే వాటర్ ఇంటేక్ ఖచ్చితంగా ఉండాలి. డీహైడ్రేషన్ జరిగిందా ఖచ్చితంగా నువ్వు డేంజర్లో ఉన్నట్టే అర్థం. సో డీహైడ్రేషన్ అనేది ఉండకూడదు. డీహైడ్రేషన్ వస్తే ఆటోమేటిక్గా నీ బ్రెయిన్లో స్వెల్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, కిడ్నీ ఫెయిల్యూర్స్ అవుతాయి, సీజర్స్ కూడా వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇవి మీకున్న 4 మెయిన్ క్వశ్చన్స్. ఈ 4 క్వశ్చన్లోనే మీకు యూనిట్ మొత్తం కవర్ అయిపోయింది. మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈ 4 క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. మాక్సిమం ఈ 4 క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. ఓకేనా? సో క్వశ్చన్ అర్థం చేసుకోండి. మాక్సిమం ఈ క్వశ్చన్లు పడతాయి. క్వశ్చన్ ఏమైనా మార్చారనుకో, అంటే క్వశ్చన్ మార్చడం ఇంకేం లేదు. ఇక్కడ నేను ఏం చెప్పాను, విటమిన్స్ గురించి చెప్పాను కదా. ఆడు ఏమంటాడంటే గివ్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటాడు. ఇవన్నీ వాటర్ సాల్యుబుల్, అవి కూడా రాసేవాడు. చాలా ఇచ్చిన క్వశ్చన్ రాయొచ్చు. సో క్వశ్చన్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తాడు. ఓకేనా? సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మీరు ఇచ్చిన క్వశ్చన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని దానికి సంబంధించిన ఆన్సర్ మనకి ఏంటి తెలుసు అనే ఆన్సర్ అక్కడ మెన్షన్ చేయాలి. మాక్సిమం ఈ మొదటి 3 క్వశ్చన్లే వస్తాయి మీకు ఈ యూనిట్ నుంచి. సో క్వశ్చన్ ఏం మాత్రం చేంజ్ చేసినా మీరు ఏం వరీ అవ్వద్దు. మీకు ఈ 3 క్వశ్చన్లోనే దాని ఆన్సర్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మనం సెకండ్ యూనిట్తో కలుద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. అందరూ ఫస్ట్ యూనిట్ చదివి 2వ యూనిట్కి వచ్చారనుకుంటున్నాను. చదవకుండా వస్తే దయచేసి ఫస్ట్ యూనిట్ చదివి 2వ యూనిట్కి రండి. ఎందుకంటే యూనిట్ బై యూనిట్ చదివితే ఈజీగా ఉంటుంది. ఒక్క హాఫ్ అన్ అవర్ 20 to 25 minutes మీ టైం స్పెండ్ చేస్తే ఈ యూనిట్ కూడా మీకు వచ్చేస్తుంది. స్కిల్స్ పెద్ద కష్టమేంటి కాదు నాన్న. స్కిల్స్ 1 గంట కూర్చుంటే ఒక పేపర్ మొత్తం చదివచ్చు, పెద్ద కష్టమేం కాదు. 3 యూనిట్లు 1 గంటలో అయిపోతాయి. సరేనా? చూద్దాం సెకండ్ యూనిట్. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి, దాని యొక్క గోల్ ఏంటి, దాని యొక్క విజన్ ఏంటి అని అడిగాడు. సో ఇది ఎక్కువగా అడుగుతున్న కూర్చున్నాను, దీన్ని ఖచ్చితంగా మీరు చదవాల్సి ఉంటుంది. సరే, హెల్త్ అంటే నీ ఫిజికల్గా, మెంటల్గా, బయటని సోషల్లో అంటే సోషల్ వెల్బీయింగ్గా ఏ విధంగా ఉన్నావు అని చెప్పేది హెల్త్ నాన్న. ఈ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అనేది ఏప్రిల్ 12, 2005లో దీన్ని లాంచ్ చేశారు. ఇది ఏం చేస్తుందంటే హెల్త్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో పూరెస్ట్ అంటే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో కొన్ని రూరల్ రీజియన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా హెల్త్ పరంగా హెల్త్ సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మెడిసిన్స్ ఇవ్వడం అయినా, వాళ్ళకి టెస్టులు చేయడం అయినా ఇలాంటి పనులు చేస్తూ ఉంటుంది. సో అండర్ ద NRHM, సో ఈ మిషన్ ప్రకారం కొన్ని డిఫికల్ట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అన్సాటిస్ఫాక్టరీ హెల్త్ ఇండికేటర్స్, ఎవరికైతే కొన్ని విలేజెస్లో అంటే మనకు కనిపించే కాదు, కొన్ని రూరల్ విలేజెస్ ఉంటాయి, అక్కడ చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అలాంటి దగ్గర ఈ మిషన్ పనిచేస్తూ ఉంటుంది. సరే, దీని యొక్క ఛాలెంజెస్ ఏంటి? పబ్లిక్ ఈ రూరల్ ఏరియాస్లో ఈ మిషన్కి వచ్చిన ఛాలెంజెస్: శానిటేషన్ అక్కడ కరెక్ట్గా ఉండదు, న్యూట్రిషన్ కరెక్ట్గా ఉండదు, తాగే నీరు కరెక్ట్గా ఉండదు. సో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. నెక్స్ట్ అది సో రీజనల్ ఇన్ఈక్వాలిటీస్, ఆడిని రీడ్ దాకూడదు అంటాడు, వీటిని రాడు దాకూడదు అంటాడు. సో అంటే కొన్ని రీజియన్స్ రూరల్ ఏరియాస్ అలాగే ఉంటాయి. నెక్స్ట్, ద ఛాలెంజెస్ ఆఫ్ పాపులేషన్ స్టెబిలైజేషన్ ఎస్పెషల్ ఇన్ స్టేట్స్ విత్ వీక్ డెమోగ్రాఫిక్ ఇండికేటర్స్. అంటే స్టేట్స్లో నువ్వు చూసుకున్నట్లయితే ఈ పాపులేషన్ స్టెబిలైజేషన్ అనేది ఒక ఛాలెంజ్లా మారిపోయింది వీళ్ళకి. నెక్స్ట్, అన్డ్యూ ఇంపార్టెన్స్ ఆఫ్ కరియేటివ్ సర్వీస్ దట్ ఫేవర్, ఇది అవసరం లేదు అన్న పక్కన పడి, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, ఆ పాయింట్ పక్కన పడి. ఫర్ ఎవ్రీ ₹1 స్పెంట్ ఆన్ ద ప్యూరెస్ట్ ఆఫ్ 20% ఆఫ్ పాపులేషన్, ₹3 స్పెంట్ ఆన్ ద రిచెస్ట్. సో పేదోళ్ళకి రూపాయి ఇస్తే 20% పాపులేషన్ మ్యాక్సిమం కవర్ చేసి వచ్చండి. కానీ ఒక్కొక్క రిచ్ పర్సన్ మీద ₹3 స్పెండ్ చేయాల్సి వస్తుంది హెల్త్ సర్వీస్ కోసం. అది 10% ఇండియన్స్ కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్లో ఉన్నాయి. చాలా మందికి 10%, ఇండియాలో ఉన్న 10% వరకు హెల్త్ ఇన్సూరెన్స్లో ఉన్నాయి. ప్రిన్సిపల్స్, సో దీని యొక్క మెయిన్ మోటివ్ ఏంటి? సో ఒక క్వాలిటీ అయిన హెల్త్ సిస్టమ్ బయటికి పంపించాలి, ఒక ఎఫిషియెంట్ ఉన్న హెల్త్ సిస్టమ్ని బయటికి పంపించాలి అనేది దీని యొక్క ప్రిన్సిపల్. రెండోది, పీపుల్ ఓరియంటేషన్ ఎన్హాన్స్ చేయాలి, కమ్యూనిటీ బేస్ చేసుకొని. నెక్స్ట్, పబ్లిక్ హెల్త్ని ఫోకస్ చేయాలి. అదేవిధంగా ప్రమోట్ న్యూ ఇన్నోవేషన్, కొత్త ఇన్నోవేషన్, కొత్త మెథడ్స్, కొత్త డెవలప్మెంట్స్ని తీసుకురావాలి. అదేవిధంగా లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవి డీసెంట్రలైజ్ చేయాలి. సో దీని యొక్క మెయిన్ గోల్ ఏంటి?
ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఐఎంఆర్ రేట్ అండ్ ఎంఎంఆర్ రేట్ని తగ్గించడం. అదేవిధంగా నెక్స్ట్ పబ్లిక్ హెల్త్ సర్వీస్ ఏవైతే ఈ ఆడవాళ్ళ యొక్క హెల్త్ కానీ పిల్లల హెల్త్ కానీ వాటర్ కానీ శానిటైజేషన్ కానీ హైజీన్ కానీ ఈ న్యూట్రిషన్ కానీ వీటన్నిటిని కూడా ఈ పబ్లిక్ హెల్త్ సర్వీసెస్కి యాక్సెస్ ఉండాలి, యూనివర్స్ యాక్సెస్ ఉండాలి అనుకుంటున్నారు వీళ్ళ గోల్. నెక్స్ట్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ కమ్యూనికేబుల్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్. సో ఏవైతే ఒకరి నుంచి ఒకరు సంక్రమిస్తాయో ఇలాంటి వ్యాధులన్నింటినీ కూడా నియంత్రించాలి అనుకుంటున్నారు. నెక్స్ట్ ఏవైతే ప్రైమరీ హెల్త్ కేర్స్ ఉన్నాయో వీటిలో ఈ హెల్త్ మిషన్ కూడా ఇంటిగ్రేట్ చేయాలి. నెక్స్ట్ పాపులేషన్ స్టెబిలైజేషన్. సో అంటే పాపులేషన్ స్టెబిలైజ్ చేయాలి. అదేవిధంగా లోకల్ హెల్త్ ట్రెడిషన్స్ ఏవైతే ఆయుష్ ఇలాంటివి ఉన్నాయో ఇవన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ చేయాలి. హెల్త్ లైఫ్ స్టైల్స్ ని ప్రమోషన్ చేయాలి అనేది వీళ్ళ యొక్క గోల్స్ నాన్న. సో ఇందులో ఒక 3-4 రాయండి సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. గోల్స్ లో ఒక 3-4 రాయండి. విజన్ వీళ్ళ యొక్క తర్వాత ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఎఫెక్టివ్ హెల్త్ కేర్ ని పంపించాలి. రూరల్ పాపులేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎఫెక్టివ్ హెల్త్ కేర్ ఇవ్వాలి. అదేవిధంగా పబ్లిక్ స్పెండింగ్ ఆన్ హెల్త్ విత్ ఇంక్రీజ్ అరేంజ్మెంట్ ఫర్ కమ్యూనిటీ ఫైనాన్సింగ్ అండ్ రిస్క్ పూలింగ్. సో ఎవరైతే ఈ పబ్లిక్ అంటే మనమే హెల్త్ మీద ఎంత స్పెండ్ చేస్తున్నాం ఆ కమ్యూనిటీ ఫైనాన్సింగ్ అంటే రిస్క్ పూలింగ్ తీసుకొని మన యొక్క హెల్త్ని మనం ఏ విధంగా మేనేజ్ చేసుకుంటాం అనేది చెప్పడమే వీళ్ళ యొక్క విజన్. సో ఈ క్వశ్చన్ నుంచి మీరు ఒక్కొక్క దగ్గర 4 లేదా 5 పాయింట్లు మెన్షన్ చేస్తే సరిపోద్ది, అంతకు మించి ఉండదు. స్కిల్ పేపర్ మీరు అంతకు మించి రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ give an account of care beyond newborn survival package under newborn action. ఇలా న్యూబార్న్ యాక్షన్ ప్లాన్ ప్రకారం ఎవరైతే కొత్తగా పుట్టిన శిశువు ఉన్నాడో ఆ శిశువు యొక్క ప్యాకేజ్ ఏంటి, దాంట్లో ఏ విధంగా వాళ్ళని కేర్ చేయాలి, ఇవన్నీ ఎలా ఉన్నాయని అడిగాడు. సో ఈ బర్త్ డిఫెక్ట్స్ అండ్ డెవలప్మెంట్ డిలేస్ ఇన్ న్యూ బార్న్స్. సో ఇట్ ఈస్ అ పర్టికులర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎస్జిఏ అండ్ ప్రిటర్న్ న్యూ బార్న్స్ యాజ్ వెల్ న్యూ బార్న్ డిశ్చార్జ్ ఫ్రమ్ ఎసెన్షియల్స్. సో యాక్చువల్గా ఇది గవర్నమెంట్ హాస్పిటల్స్లో మనకు కనిపిస్తుంటాయి. ఇందులో ప్రియారిటీ యాక్షన్, ఫస్ట్ యాక్షన్ ఏంటంటే ట్రైన్ ఆల్ లెవెల్స్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎంగేజ్ ఇన్ స్క్రీనింగ్ ఆఫ్ బర్త్ డిఫెక్ట్స్ అండ్ డెవలప్మెంట్ డిప్లాయ్స్. ఏట్లేదన్న సో బర్త్ డిఫెక్ట్స్ ఏవైతే తక్కువ అంటే ఈ బర్త్ డిఫెక్ట్ ఎక్కడైతే ఎక్కువ జరుగుతుందో అక్కడ అన్ని లెవెల్స్లో కూడా వాళ్ళని ట్రైన్ చేయాలి. అక్కడ సర్వీస్ అందించే వాళ్ళందరినీ కూడా అన్ని లెవెల్స్లో ట్రైన్ చేసి ఈ బర్త్ డిఫెక్ట్ జరగకుండా తగ్గించాలి. నెక్స్ట్ డిప్లాయ్ ట్రైన్డ్ మొబైల్ హెల్త్ టీమ్స్ ఫర్ స్క్రీనింగ్. ఈ స్క్రీనింగ్ అంటే ఆ కడుపులో ఏం జరుగుతుంది స్క్రీన్ చూడడం కోసం ఏవైతే ఈ ట్రైన్డ్ మొబైల్ హెల్త్ టీమ్స్ ఉన్నాయో వాళ్ళని అక్కడ ఉంచాలి, డిప్లాయ్ చేయాలి. నెక్స్ట్ ఎస్టాబ్లిష్ ఫుల్లీ ఫంక్షన్ డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇన్వెంటరింగ్ సెంటర్స్ DEICS ని ఎస్టాబ్లిష్ చేయాలి. అదేవిధంగా సో దీనికి ఇన్స్టిట్యూషనలైజ్ ఏ రోబస్ట్ రెఫరల్ మెకానిజం బిట్వీన్ స్క్రీనింగ్ పాయింట్స్ అండ్ DEIC. ఒక స్క్రీనింగ్ పాయింట్ కి DEICకి మధ్యన ఒక మెకానిజం ని బిల్డ్ చేయాలి. అదేవిధంగా టెరిటరీస్ కేర్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా ఈ సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఎస్పెషల్లీ బర్త్ డిఫెక్ట్స్ జరుగుతున్న దగ్గర ఈ సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలి. నెక్స్ట్ స్క్రీన్ బర్త్ డిఫెక్ట్స్ బై ద సర్వీస్ ప్రొవైడర్స్ అట్ ద ఫెసిలిటీ ఇన్ కమ్యూనిటీ బై ఆసాస్ డ్యూరింగ్ హోమ్ విజిట్స్. సో ఈ ఆశా అనే పేరుతో ఇంటింటికి వెళ్ళి చెక్ చేస్తారు కదా, ఈ కడుపుతో ఉన్న వాళ్ళకి ఇంటింటికి వెళ్తారు, ఆశా వాళ్ళు వస్తుంటారు. సో ఇలాంటివి కూడా డెవలప్ చేస్తూ వెళ్ళాలని చెప్తున్నాడు. నెక్స్ట్ ఎవరైతే చిన్నపిల్లలు సిక్ అయి ఉంటారో, సిక్ అయిన బేబీస్ ఉన్నారో వాళ్ళని డెవలప్ చేస్తూ డిలే చేయకూడదు, డెవలప్ చేస్తూ వాళ్ళ యొక్క అప్రోప్రియేట్ మేనేజ్మెంట్ చూసుకోవాలి. ఫాలో అప్ ఆఫ్ ఆల్ సిక్ హై రిస్క్ న్యూ బార్న్స్. ఎవరైతే కొత్తగా పుట్టిన పిల్లలు ఉన్నారు కదా ఆ పిల్లలు చాలా మంది అంటే వాళ్ళకి ఆరోగ్యం బాగోదు. ఒక సంవత్సరం లోపు ఉన్న ప్రతి పిల్లలు కూడా ఎక్కువగా వాడు నీరస అయిపోవడం, బాగోకపోవడం, ఎక్కువగా విరేచనలు రావడం ఇలాంటివి అవుతూ ఉంటాయి. సో ఇలాంటివన్నిటి కూడా ఈ ఫౌండేషన్ అనే వాళ్ళు చెక్ చేస్తూ ఉండాలి రెగ్యులర్ గా. ఓకే, అదేవిధంగా సో ఎవరైనా న్యూ బార్న్ పుడితే కేర్ ఏ విధంగా తీసుకోవాలి అని చెప్తూ వచ్చారు. సో ఫస్ట్ ఫ్యామిలీ కమ్యూనిటీ, ఆ తర్వాత ఈ సబ్ సెంటర్స్ హెల్త్ ఫెసిలిటీస్ ఎవరెవరు ఏ విధంగా తీసుకోవాలనేది ఇక్కడ పూర్తిగా ఒక బ్రీఫ్ గా ఒక టేబుల్ ఇచ్చాము, ఆ టేబుల్ మీరు చదవండి. నెక్స్ట్ హెల్త్ యొక్క కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయమని. అసలు హెల్త్ అంటే ఏంటంటే హెల్త్ అంటే ఒక ఫిజికల్, ఆల్రెడీ దీని గురించి మనం మాట్లాడాం ఫస్ట్ క్వశ్చన్ లో ఒక ఫిజికల్ గా మెంటల్ గా బయట ఉన్న సొసైటీతో నువ్వు ఎంత బెస్ట్ రిలేషన్ కలిగి ఉన్నావో దాన్నే హెల్త్ అంటారు. హెల్త్ హ్యాస్ ఎవాల్వ్డ్ ఓవర్ ద సెంచరీస్ ఫ్రమ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండివిజువల్ కన్సర్న్ టు వరల్డ్ వైడ్ సోషల్ గోల్. దేర్ ఆర్ 4 మేజర్ కాన్సెప్ట్. ఈ హెల్త్ లో 4 రకాల కాన్సెప్ట్ ఉన్నాయట. 1 బయోమెడికల్, 2 ఎకలాజికల్, 3 సైకో సోషియల్, హోలిస్టిక్. బయోమెడికల్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి.
Traditional health means absence of the disease, and if someone was free from disease, then that person was considered healthy. నీకు ఒక అనారోగ్యం వచ్చింది, అనారోగ్యం తగ్గిపోయింది, నువ్వు హెల్తీగా ఉన్నావు, దీన్ని బయోమెడికల్ కాన్సెప్ట్ అంటారు. సో అంటే దీన్ని ఒక జర్మ్ థియరీ ఆఫ్ డిసీజ్ దీన్ని బేస్ చేసుకొని పిలుస్తారు. దీన్ని రాబర్ట్ కోచ్ అనే అతను ప్రపోజ్ చేశారు. అంటే నీకు వచ్చిన అనారోగ్యం తగ్గిపోయింది, సో నువ్వు హెల్త్ అయిపోయినావు, ఇది బయోమెడికల్ కాన్సెప్ట్. సో అంటే మెడిసిన్స్ ని యూజ్ చేసుకొని నువ్వు హెల్త్ అయిపోయావు. సరే, దీని ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇది ఎన్విరాన్మెంట్ మీద, సైకలాజికల్ గా, కల్చరల్ గా హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ ఎకలాజికల్, అంటే ఈ బయోమెడికల్ కాన్సెప్ట్ ని యూజ్ చేసుకునే ఇంకొక కాన్సెప్ట్ ని ప్రొవైడ్ చేశారు. ఎకాలజిస్ట్ అంటే హెల్త్ అనేది ఒక డైనమిక్ ఈక్విలిబ్రియం బిట్వీన్ హోస్ట్, హ్యూమన్, ఇన్ఫెక్టియస్ ఏజెంట్స్ అండ్ ద ఎన్విరాన్మెంట్ దేర్ షేర్. డిసీజెస్ ఈజ్ ఏ మాల్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ద హ్యూమన్ ఆర్గానిజం టు ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు ఎకలాజికల్ కాన్సెప్ట్ అంటే నీ బాడీ రెడీగా ఉండాలి. ఎలాంటి వైరస్ వచ్చినా ఏం వచ్చినా సరే నీ బాడీకి అటాక్ అవ్వకుండా నువ్వు రెడీగా ఉండాలి. దీన్ని ఎకలాజికల్ కాన్సెప్ట్ అంటారు. అంటే నీకు వైరస్ కి మీ ఇద్దరికి ఒక ఒప్పందం లాంటిది అనమాట. సో అంటే నీ బాడీలో వైట్ బ్లడ్ సెల్స్ ఎక్కువగా ఉన్నాయనుకో, ఎలాంటి జ్వరం వచ్చినా నీకేం చేయలేదు. సో దీన్ని ఎకలాజికల్ కాన్సెప్ట్ అన్నారు. నెక్స్ట్ ది సైకలాజికల్ కాన్సెప్ట్. నన్ను ఇక్కడ మిస్టేక్ పడింది చూసుకుంటారా, సైకలో సోషల్ కాన్సెప్ట్ అని రాసాము, కాదు నాన్న సైకలాజికల్ కాన్సెప్ట్. Advances in social sciences showed that health is not only a biomedical phenomenon. హెల్త్ అనేది ఒక బయోమెడికల్ ఫినామినన్ కాదు. సో ఇది నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద, సైకాలజీ మీద, నీ చుట్టుపక్కల కల్చర్ మీద, నీ చుట్టూ ఉన్న పొలిటికల్ ఫ్యాక్టర్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఫ్యాక్టర్స్ అనేవి ఖచ్చితంగా కన్సిడరేషన్ తీసుకొని నీ హెల్త్ ని మెజర్ చేస్తారు అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ హోలిస్టిక్ కాన్సెప్ట్. ఈ హోలిస్టిక్ మోడల్ అనేది పైన కాన్సెప్ట్ అన్నిటికి కూడా కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ లో బయోమెడికల్, ఎకలాజికల్, సైకలో సోషల్ కాన్సెప్ట్ ఇవన్నీ ఉంటాయి. ఈ డినోట్స్ దట్ ఆల్ సెక్టర్స్ ఆఫ్ సొసైటీ హ్యావ్ అన్ ఎఫెక్ట్ ఆన్ హెల్త్. సో ఈ హోలిస్టిక్ కాన్సెప్ట్ ప్రకారం ఏం చెప్పొచ్చు అంటే నీ బయట ఉన్న సొసైటీ మొత్తం కూడా నీ హెల్త్ ని ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్తూ వచ్చాడు. ఇది మల్టీ డైమెన్షనల్ ప్రాసెస్ అని చెప్తూ ఇందులో ద ఎంపసిస్ ఈజ్ ఆన్ ద ప్రమోషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ హెల్త్. దిస్ అప్రోచ్ ఎంపైర్స్ దట్ ఆల్ సెక్టర్స్ ఆఫ్ ద సొసైటీ హ్యావ్ అన్ ఎఫెక్ట్ ఆన్ హెల్త్, ఇన్ పర్టికులర్ అగ్రికల్చర్, నీ చుట్టూన్న అగ్రికల్చర్ అయితే ఏమి, యానిమల్ హస్బెండరీ అయితే ఏమి, అంటే చుట్టుపక్కల పశువులు అయితే ఏమి, ఫుడ్ అయితే ఏమి, ఇండస్ట్రీ అయితే ఏమి, ఇవన్నీ కూడా నీ హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ లాస్ట్ కూర్చున్నాను, ఈ నేచురల్ డిజాస్టర్స్ జరిగేటప్పుడు గవర్నమెంట్ ఏ విధంగా తన రోల్ ని పోషిస్తుంది, ఒక సెంట్రల్ గవర్నమెంట్ అవని, స్టేట్ గవర్నమెంట్ అవని, ఏ విధంగా రోల్ పోషిస్తుంది. బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ రెస్క్యూ, రిలీఫ్ అండ్ రీహాబిటేషన్ లైస్ విత్ ద స్టేట్ గవర్నమెంట్. సో అక్కడున్న ప్రజలని రెస్క్యూ చేయడం అయితే ఏమి, వాళ్ళకి అనారోగ్యాలు రాకుండా చూసుకోవడం అయితే ఇదంతా కూడా స్టేట్ గవర్నమెంట్ యొక్క పని. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఆ స్టేట్ గవర్నమెంట్ కి ఫైనాన్షియల్ గా ప్రొవైడ్ చేస్తుంది. అదే విధంగా కొన్ని లాజిస్టిక్స్ ని ఇస్తుంది, లాజిస్టిక్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ లాజిస్టిక్ సపోర్ట్ అంటే అందులో ఏముంటాయి, బోట్స్. మొన్న విజయవాడ సంఘటన జరిగింది కదా ఈ మధ్యలో. సో అప్పుడు బోట్స్ ఏవైతే ఆర్మ్డ్ ఫోర్సెస్, ఎవరైతే ఈ మిలిటరీ వాళ్ళు వీళ్ళు ఎవరు ఉన్నారో వీళ్ళందరినీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలి, అక్కడ ఉన్న వాళ్ళని రెస్క్యూ చేయడం స్టేట్ గవర్నమెంట్ పని. దీనికి సంబంధించిన సరుకులు, వనరులు, డబ్బులు అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. ఓకే, ఎసెన్షియల్ కమోడిటీస్ ఇంక్లూడింగ్ మెడికల్ స్టోర్స్, ఈ మెడిసిన్ కి సంబంధించినవి అయితే ఏమి, వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఏమి, ఇదంతా కూడా మనకి మెయిన్ గా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. నెక్స్ట్ ఫండింగ్ మెకానిజం ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ అనేది 75% ఇస్తే స్టేట్ గవర్నమెంట్ 25% పెట్టుకోవాలి. So when the calamity is of a severe nature and CRF is not sufficient, the states may approach central government for additional assistance. ఈ CRF అనేది కరెక్ట్ గా లేదనుకో, స్టేట్ గవర్నమెంట్ అనేది ఏం చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ మరి కొద్దిగా అసిస్టెన్స్ ఏమని అడగడానికి వెళ్తుంది. అప్పుడు NCCF అనే ఫండ్ అనేది ఫైనాన్స్ ని రిలీజ్ చేస్తుంది. ఆ లిమిటెడ్ పీరియడ్ లో సెంట్రల్ గవర్నమెంట్ అనేది NCCF అనే ఫండ్ ద్వారా ఫైనాన్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ కి ఇస్తారు. సో అర్థమైంది కదా. సో వెరీ సింపుల్ అన్న, జస్ట్ ఒక 15 minutes లో మీరు ఈ కాన్సెప్ట్ నేర్చుకోవచ్చు. జస్ట్ ఒకసారి చూడండి సరిపోద్ది, దీనికోసం ప్రాక్టీస్ ఏం అవసరం లేదు. ఒక 2-3 సార్లు వినండి, క్లియర్ అయిపోద్ది. PDF కావాలనుకుంటే యాప్ లో ఉందన్న, యాప్ నేమ్ DMT Logics, ప్లే స్టోర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ DMT Logics. జాగ్రత్తగా వినన్నా, మీరు 2 యూనిట్లు చూసే 3 యూనిట్కి వచ్చారు అనుకుంటున్నాను. 2 యూనిట్లు చూడకుండా డైరెక్ట్ గా 3 యూనిట్కి వస్తే ఫస్ట్ వెళ్ళి ఆ 2 యూనిట్లు చూడండి, ఆ తర్వాత యూనిట్ రండి. వెరీ సింపుల్, 15 నిమిషాలు యూనిట్ అయిపోతుంది, పెద్ద కష్టమేం కాదు. ఒక్క 15 నిమిషాలు మీ దృష్టిని ఇక్కడ పెట్టి ఆడుకొని పాడుకొని చూడకుండా ఒక్క 15 నిమిషాలు జాగ్రత్తగా వింటే ఈజీగా వచ్చేది నాన్న. ఒక అరగంటలో 3 యూనిట్లు కంప్లీట్ చేసేవచ్చు, ఈజీగా ఎగ్జామ్ రాసేవచ్చు. అరగంట టైం కేటాయించండి చాలు, స్కిల్ కోసం ఎక్కువ అక్కర్లేదు.
సో హైజీన్ ఇక్కడే ఉన్నాం, యూనిట్ పేరులోనే ఉంది. ఇందులో ఏ ఏ కాంపోనెంట్స్ ఉంటాయి, అసలు పర్సనల్ హైజీన్ అంటే ఏంటి అనేది చూద్దాం. పర్సనల్ హైజీన్ అంటే నీ యొక్క పళ్ళు శుభ్రంగా ఉంచుకోవడం, నీ యొక్క జుట్టు శుభ్రంగా ఉంచుకోవడం, నీ క్లాత్ శుభ్రంగా ఉంచుకోవడం, నీ చుట్టూ ఉన్న ఏరియాని శుభ్రంగా ఉంచుకోవడం. ఇట్ హెల్ప్స్ ద ఇండివిజువల్ టు హ్యావ్ ఎ గుడ్ ఎస్థెటిక్ వాల్యూ. మంచిగా హెల్త్ ఉండాలంటే నీ చుట్టుపక్కల కూడా ఈ విధంగా హైజీన్గా ఉండాలి. ఓకే, పర్సనల్ హైజీన్ ఈజ్ ఎ కాన్సెప్ట్ దట్ ఈస్ కామన్ యూజ్ ఇన్ మెడికల్లో మనం ఎక్కువగా చూస్తాం. పబ్లిక్ హెల్త్ సెంటర్లో కానీ ఎక్కువగా వాళ్ళు పర్సనల్గా హైజీన్గా ఉంటారు. అంటే వాళ్ళు మాస్క్ వేసుకోవడం అయితే ఏమి, వాళ్ళ చేతికి గ్లౌజులు వేసుకోవడం అయితే ఏమి, ఈ విధంగా హైజీన్గా మనం ఉండాలి అని చెప్తున్నారు వచ్చాడు. ఓకే, సో దీనిలో ఉన్న కాంపోనెంట్స్, ఫస్ట్ బాడీ హైజీన్, స్కిన్ కేర్ ఖచ్చితంగా తీసుకోవాలరా. 2 మిలియన్ స్వెట్ గ్లాండ్స్ అనేది మన బాడీ మీద ఉంటాయి. మన బాడీ మీద దగ్గర 20 లక్షల స్వెట్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఇవి ఎప్పుడు మాయిశ్చర్ అండ్ డ్రైడ్ స్వెట్, డెడ్ స్కిన్ సెల్స్ ఆల్ టుగెదర్ మేక్ దట్ 6 ఏం లేదన్నా. సో ఈ 20 లక్షల స్వెట్ గ్లాండ్స్ అనేవి రోజు చెత్తపడి ఇందులో సెల్స్ చచ్చిపోయినవి ఇవన్నీ ఉంటాయి మన బాడీ మీద. అవన్నీ ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు హైజీన్గా ఉండి క్లీన్ చేసుకుంటూ ఉండాలా. ఓకేనా. ద యాక్షన్ ఆఫ్ బ్యాక్టీరియా డికంపోజెస్ ద స్వెట్ thereby జనరేటింగ్ బ్యాడ్ ఆర్డర్. సో ఎప్పుడైనా చెమట పట్టేస్తే ఒక బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది, స్కిన్ కూడా ఇరిటేట్ చేస్తుంది. సో ఫస్ట్ టాస్క్ ఏంటి, బాడీని జాగ్రత్తగా హైజీన్గా ఉంచుకోవాలి. ప్రతిరోజు సోప్తో స్నానం చేయమంటున్నాడు, అదేవిధంగా రిమైనింగ్ మెటీరియల్స్ ఏవైనా వాటితో కూడా క్లీన్ చేసుకోమంటున్నాడు. నెక్స్ట్ ఓరల్ హైజీన్ అంటే ఖచ్చితంగా మన నోరు నీట్గా ఉండాలి. సో ఎందుకంటే నీ నోరు నీట్గా ఉంటే నీ బాడీ లోపలికి, ఇప్పటి వరకు అవుట్ సైడ్ చెప్పాడు స్కిన్, నీ లోపలికి బాడీ లోపలికి ఏ చెత్త వెళ్ళకూడదు, ఏ చెత్త బ్యాక్టీరియా లోపలికి వెళ్ళకూడదు, ఏ ఇన్ఫెక్షన్స్ లోపలికి వెళ్ళకూడదు అంటే నీ నోరు నీట్గా ఉండాలి. సో ఎందుకు అంటే ఫుడ్ అనేది నువ్వు మౌత్ నుంచి ఇంటేక్ చేస్తావు, మౌత్ నుంచే తీసుకుంటావు నీ నోటి నుంచే. సో ఈ ఫుడ్ పార్టికల్స్ ఆ చెత్త కలిసి లోపలికి వెళ్ళిపోయింది అనుకో, మొత్తం నీ బాడీ హెల్తే పోతుంది. సో ఖచ్చితంగా మౌత్ ఏదైతే నీ నోరు ఉందో అది నీట్గా ఉండాలి. ఓకేనా. ఆ మౌత్ క్యావిటీ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్యాక్టీరియా, కొంతమంది బ్రష్ చేయడానికి కూడా బద్ధకమే. సో అలా ఉండడం వల్ల ఒక పళ్ళు దగ్గర బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది పెరిగిస్తూ ఉంటుంది. దానివల్ల నీకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. రోజు బ్రష్ చేయమని చెప్తున్నాడు. నెక్స్ట్ హ్యాండ్ వాషింగ్, చేతులు కడుక్కోవాలా ఖచ్చితంగా. ఈ ప్రతి పనిలో చేతులు కడుక్కొని క్లీన్గా ఉండాలా. నార్మల్ యాక్టివిటీస్, మనం ఎక్కువగా హ్యాండ్స్ని కొన్ని దర్టీ ప్లేస్లో కొన్ని సిచ్యువేషన్స్లో మైక్రో ఆర్గానిజమ్స్ మన చేయి మీద ఉంటుంటాయి. ఎందుకంటే నువ్వు కొన్నిసార్లు ఒక ప్లాంక్ మీద కానీ, ఒక బుక్ మీద కానీ, ఏదైనా గోడ మీద కానీ చేయి పెడుతూ ఉంటాం, అక్కడ బ్యాక్టీరియా నీ చేతికి అంటుతూ ఉంటుంది. సో ఎప్పుడు పడితే అప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆ చేతులు ఫేస్ మీద పెట్టకూడదు. ఓకే, హ్యాండ్ హైజీన్ అనేది ఖచ్చితంగా నీ యొక్క బాడీ పైన ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఫేస్ హైజీన్, ఇప్పుడు నా ముఖం గురించి మాట్లాడుకుందాం. సో నీ యొక్క పర్సనల్ హైజీన్ అనేది నువ్వు ఎంత నీట్గా ఉన్నావు అనేది నీ ఫేస్ చూసి చెప్పేస్తావు. సో అన్ని నీ కాలు చేతులు ఇప్పుడు చూడు, ముఖం చూసి నువ్వు ఎంత క్లీన్గా ఉంటావు అనేది చెప్తారు. సో ఖచ్చితంగా నీ ఫేస్ని నువ్వు ఖచ్చితంగా వాష్ చేయాలి ప్రతిరోజు మార్నింగ్, అదేవిధంగా ఈవినింగ్. సో ఎప్పుడైతే నువ్వు పని చేస్తానో అప్పుడు ఫేస్ క్లీన్ చేసుకోవాలి, రోజు మొత్తం క్లీన్గా ఉన్నట్టు చూసుకోవాలా. చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫేస్ని ఫ్రీక్వెంట్గా కడుక్కోవాలి. అంటే ఒక 1 అవర్కి వాళ్ళ యొక్క ఫేస్ని కడుగుతూ ఉండాలి. సో నీ ఫేస్ టవల్ని ఇంకొకరికి ఇవ్వకూడదు. ఓకేనా. నెక్స్ట్ క్లాత్స్ హైజీన్, బట్టలు ఈరోజు వేసినవి రేపు వేసేస్తుంటాం, అలా వేయకూడదు. వీ యూజువల్ హ్యావ్ 2 లేయర్స్ ఆఫ్ క్లోతింగ్. ఇక మనం వేసుకున్న బట్టలకి 2 లేయర్స్ ఉంటాయి. ఒకటి, సో అంటే 2 లేయర్లా చెప్పాడు. ఒకటి అండర్ క్లాత్స్, రెండోది బయట నుండి మనం వేసుకున్న టీషర్ట్ కానీ ప్యాంట్ కానీ బయటవి, లోపలవి అండర్ క్లాత్స్. సో ఈ విధంగా 2 రకాలే ఖచ్చితంగా వేయాలి. సో దీస్ ఆర్ ద రైట్ నెక్స్ట్ అవర్ స్కిన్ అండ్ కలెక్ట్ స్వెట్ అండ్ డెడ్ స్కిన్ సెల్స్ విచ్ కెన్ స్టే ఇన్ ద క్లాత్. సో నువ్వు వేసుకున్న ఇన్నర్ వేర్స్ ఏవైతే అండర్ క్లాత్స్ ఉన్నాయో ఆ క్లాత్స్ అనేవి నీ యొక్క చెమటని కానీ డెడ్ స్కిన్ సెల్స్ని కానీ అవి అబ్జర్వ్ చేసుకుని నువ్వు ఏవైతే బయట వేసుకున్న క్లాత్ నీ షర్ట్ మీద అవి కనిపించకుండా చేస్తారు. ఓకేనా. సో ఎక్కువగా బ్యాక్టీరియా లవ్ టు గ్రో ఆన్ దిస్ డర్ట్ అండ్ ప్రొడ్యూస్ ఎ బ్యాడ్ స్మెల్ ఇన్ ఎడిషన్ టు స్పెసిఫిక్ ఆర్డర్ ఆఫ్ ద స్మెల్. నువ్వు చెమటకడం వల్ల చెత్త స్మెల్ వస్తుందని చెప్పాము, ఆల్రెడీ అదే వచ్చింది. సో నువ్వు అండర్ క్లాత్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రీక్వెంట్గా వాష్ చేసుకుంటూ ఉండాలి. క్లోత్స్ ఎప్పుడు హైజీన్గా ఉండాలి. ఒక డిగ్నిటీ చెప్పాలంటే క్లోత్స్ హైజీన్గా ఉండాలి. ఓకే. నెక్స్ట్ శానిటేషన్ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్. ఏట్లేదు నాన్న, స్టాండర్డ్ శానిటేషన్ ఆపరేషన్ ప్రొసీజర్ అంటే ఏంటి అని అడిగాడు అంతే. శానిటేషన్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే డ్రగ్స్, క్లీనింగ్ ఏజెంట్స్ ఇవన్నీ ఏవే ఉన్నాయో వీటన్నిటిని యూజ్ చేసి పొల్యూషన్ ని తగ్గించేయాల, దాన్ని శానిటేషన్ అంటారు.
మీ ఊర్లో అటుపక్క ఇటుపక్క ఈ చీమల మందు ఇలాంటివి జల్లుతుంటారు కదా, సో దాన్ని శానిటేషన్ అంటారు అంతే, ఇంకేం లేదు. చెరువుల్లో గట్ట బ్లీచింగ్ వేస్తుంటారు, అదే శానిటేషన్. Lot of importance hygiene and sanitation in food sector. There is a hygiene and sanitation should be effectively applied and controlled every step. ఏం లేదు నాన్న, ఈ ఫుడ్స్ ఎప్పుడైతే నువ్వు తయారు చేస్తావు అంటే అమ్మ ఎక్కువగా ఫుడ్ తయారు చేస్తుంది కదా ఇంట్లోనే, సో ఈ విధంగా ఫుడ్ తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా హైజీన్ గా ఉండాలి, నీట్ గా ఉండాలి. ఒక ముఖం కడుక్కోకుండా లేచి అలా వెంటనే వంట చేసేయకూడదు. నీట్ గా మొహం కడుక్కొని కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసి నీట్ గా భోజనం చేయాలి. అందుకే ఒకప్పుడు మన పాత రోజుల్లో స్త్రీలు అలా చేసేవాళ్ళు, ఇప్పుడు అది లేదులేండి. సో అలాగే హైజీన్ గా ఉండాలి వంట వండేవాళ్ళు అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ ఫిజికల్ పొల్యూషన్, ఏవైతే గ్లాసు మెటల్ పీసెస్ బయట మనం విసిరేస్తాం కదా తినేసి, ఏ విధంగా గ్లాస్ లో తాగేస్తాం, గ్లాస్ ఇస్తాం బయటకి, ఏవైనా ఇనుము మొక్కలు పని చేస్తాం, ఏమైనా మొక్క వెళ్ళిపోతే రోడ్డు మీద ఇస్తాం. ఇలాంటి ఫిజికల్ పొల్యూషన్ చేయకూడదు. రెండోది కెమికల్ పొల్యూషన్స్, ఏం లేదు నువ్వు సగం తాగుతావు సగం బయటకి ఇసిరేస్తావు, లేదు ఇంట్లోని సబ్బు సగం ఓడతావు చివరికి వచ్చేసరికి బయటకి ఇసిరేస్తావు, లేదు నీ ఇంట్లోని ఏదైతే సర్పు ఇవి ఉన్నాయి కదా సగం ఓడతావు సగం ఇసిరేస్తుంటావు బయటకి. సో ఇలాంటి కెమికల్ పొల్యూషన్ కూడా జరగకూడదు. నెక్స్ట్ బయోలాజికల్ పొల్యూషన్ సోర్సెస్, ఏవైతే బ్యాక్టీరియా బయట ఉంటుంది కదా, సో వాటి నుంచి నువ్వు దూరంగా ఉండాలి అని చెప్తూ వచ్చాడు. సరే, ఈ యొక్క స్టాండర్డ్ శానిటేషన్ ఆపరేషన్ యొక్క ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే, సో ఇది ఒక శానిటరీ కండిషన్స్ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రొసీజర్ రాశారు. దాన్నే స్టాండర్డ్ శానిటేషన్ ఆపరేషన్ ప్రొసీజర్ అంటారు. ఇవి రెండు రకాలు చదువుతాయి. ఒకటి ఇంటర్నల్ ఆడిట్. శానిటేషన్ అనేది ఒక ప్రోగ్రామ్ గా తీసుకుని ఈ ఒక వెన్ అన్ ఇన్స్పెక్షన్ ప్రోగ్రామ్ ఈస్ బీయింగ్ క్యారీడ్ అవుట్ ఏరియాస్ అండ్ స్టోరేజెస్ షుడ్ బి ఇంక్లూడ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. ఇంటర్నల్ ఆడిట్ లో బయటన ఏవైతే కొన్ని ప్రాంతాలు కొన్ని చెత్త కుండీలు ఇవన్నిటిని కూడా వాళ్ళు చూసుకుంటారు, వాటిని సపరేట్ చేసుకుని వాటిని హ్యాండిల్ చేస్తారు నీట్ గా. ఎక్స్టర్నల్ ఆడిట్ అంటే బయట వైపు, సో ఆ ఆపరేషన్ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ ని మీరు కంట్రోల్ చేస్తారు. రెండోది అంటే చెత్త చెదరం లేకుండా చూసుకుంటారు. దీని యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అవి కూడా కంట్రోల్ చేస్తాయి. వేర్ హౌస్ కంట్రోల్, లొకేషన్స్ అవుట్ సైడ్ ద ప్రొడ్యూసింగ్ ఏరియాస్. సో ఒక ఫ్యాక్టరీ ఏదైనా ప్రొడ్యూస్ చేస్తుంది, దాని చెత్త ఉంటుంది కదా, ఆ చెత్త ఇటు పారేయాలి, ఇటు ఎక్కడ డంప్ చేయాలి, ప్రతిదీ చూసుకుంటుంది. కంట్రోల్ ఆఫ్ పర్సనల్ అండ్ ఫెసిలిటీస్, ఏం లేదన్న ఈ శానిటేషన్ జరపడం కోసం వీళ్ళందరూ కష్టపడతారని చెప్తూ వచ్చింది. ఈ ప్రొసీజర్ ఏం చేస్తుందంటే వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తుందని చెప్పాడు అంతే. ఆరోగ్య సేతు యాప్, దీని గురించి మన అందరికీ తెలిసే ఉంటుంది. కోవిడ్-19 ఎక్కువగా వాడాం దీన్ని మనం. సో దీని గురించి అడుగుతాడు ఖచ్చితంగా. ద వర్డ్ ఆరోగ్య సేతు మీన్స్ బ్రిడ్జ్ టు హెల్త్, మన ఆరోగ్యానికి ఒక బ్రిడ్జ్ లాంటిది అని చెప్పాడు ఆరోగ్య సేతు అంటే. ఇది ఒక మొబైల్ బేస్డ్ అప్లికేషన్, మన ఫోన్లోనే చేసుకున్నాం. విచ్ ఇస్ డెవలప్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన భారతదేశం దీన్ని డెవలప్ చేసింది 2019 సంవత్సరంలో. ఈ మొబైల్ అప్లికేషన్ ఏం చేస్తుంది, హెల్త్ సర్వీసెస్ ని క్లోజ్ గా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క పీపుల్ యొక్క హెల్త్ సర్వీసెస్ ని క్లోజ్ గా వాచ్ చేస్తుంది. సో ఎక్కువగా మనం కోవిడ్-19 కి అపోనెంట్ గా అంటే దానికి ఫైట్ చేయడం కోసం దీన్ని డెవలప్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే, దీన్ని డెవలప్ చేస్తూ వచ్చింది. సో దీనిలో కీ ఫీచర్స్ ఏంటి, మెయిన్ దేనికి, ఇందులో నీ లాంగ్వేజ్ లో నువ్వు మాట్లాడవచ్చు. 11 లాంగ్వేజ్లు యాప్ అవైలబుల్ గా ఉంది మన భారతదేశంలో. ఇది ఒక ప్రైవసీ ఫస్ట్ బై డిజైన్ అండ్ యాజ్ అన్ ఎసెన్షియల్ ఎలిమెంట్. ఇది ఒక ప్రైవసీ పరంగా కూడా మంచిదే, నీ డేటాని కలెక్ట్ చేస్తుంది, అది ఎన్క్రిప్ట్ చేస్తుంది బయటకి ఇవ్వదు. ద యాప్ అలౌస్ ఆటోమేటిక్ కాంటాక్ట్ ట్రాకింగ్ యూజింగ్ బ్లూటూత్. నీ యొక్క బ్లూటూత్ ని యూజ్ చేసుకుని నీ యొక్క ఆటోమేటిక్ కాంటాక్ట్ ట్రేసింగ్ అని చేస్తూ ఉంటుంది యాప్. సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ ఇస్ డన్ బేస్డ్ ఆన్ ద ఐసీఎంఆర్ గైడ్ లైన్స్. సో నీకు జలుబు ఉందా, నీకు కాళ్ళు నొప్పి పెడుతున్నాయా, తలనొప్పి పెడుతున్నా అని అప్పుడు అడగలు కదా, ఈ యాప్లోకి వెళ్తే అవన్నీ చూపించే కదా, అంటే సెల్ఫ్ అసెస్మెంట్ అక్కడ జరుగుతుంది, అక్కడ ఆటోమేటిక్గా నేను నువ్వే టెస్ట్ చేసుకుంటున్నావు. నెక్స్ట్ రిస్క్ స్టేటస్ ఆఫ్ యూజర్, సో నీకు ఏదైనా ఉన్నాయో చెప్తే నువ్వు ఎంత రిస్క్ లో ఉన్నావు అనేది నీకు ఆ యాప్ చెప్పిస్తుంది. నెక్స్ట్ ఈ కోవిడ్-19 స్టాటిస్టిక్స్ కోసం నేషనల్ వైడ్ గా ఎంతమంది దీంతో ఎఫెక్ట్ అయ్యారు ఇవన్నీ చెప్తుంది యాప్. ఓకే, కోవిడ్-19 టెస్టింగ్ సెంటర్ యొక్క లిస్ట్ ప్రొవైడ్ చేస్తుంది, అదేవిధంగా ఐసీఎంఆర్ ల్యాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఆ యాప్ లో కనిపిస్తాయి అవన్నీ అప్డేట్స్, అడ్వైజరీ, బెస్ట్ ప్రాక్టీసెస్, కోవిడ్-19 సంబంధించినవన్నీ కూడా ఈ యాప్ లో మనం చూసాము. ఇప్పుడు పాసిబుల్ టు వ్యూ ఈ పాస్ ఇంటిగ్రేషన్, ఎమర్జెన్సీ హెల్ప్ లైన్స్ కాంటాక్ట్లు కూడా అందులో ఉంటాయి. ఓకే, యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఆరోగ్య సేతు అనేది మ్యాండేటరీ అయిపోయింది, గవర్నమెంట్ లో వర్కింగ్ ప్రొఫెషనల్స్ అందరూ కూడా దాన్ని వాడుతున్నారు. సో ఈ కోవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం 2021లో ఆరోగ్య సేతు యాప్ లో ఎలా రిజిస్టర్ అయ్యాం మనందరికీ తెలుసు కదా, మళ్ళీ ఒకసారి చేస్తుందాం. విత్ స్టెప్ రైజింగ్ నెంబర్ ఆఫ్ ద కరోనా వైరస్ కేసెస్ ఇన్ ద ఇండియా. సో ఈ కరోనా వైరస్ పెరగడం వల్ల గవర్నమెంట్ అనేది ఒక అప్లికేషన్ తీసుకొచ్చింది 18 సంవత్సరాలు దాటిన వారి కోసం. సో దీంట్లో రిజిస్టర్ అవ్వాలంటే కింద ఉన్న కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ యాప్ యొక్క హోమ్ పేజ్ని ఓపెన్ చేయాలా, చేసి కోవిన్ ట్యాబ్ అని ఉంటుంది. కోవిన్ అనే ఒక పదం కనిపిస్తుంది ఒక ట్యాబ్ లో,
మనకి ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్ అనే యాప్లో కనిపిస్తుంది కదా మనకి. అలాగే కోవిన్ అని ఒక ట్యాబ్ కనిపిస్తుంది, క్లిక్ చేయాలా. అక్కడ 4 ఆప్షన్లు ఉంటాయి. ఫస్ట్ కోవిన్ ఐకాన్ వ్యాక్సినేషన్, వ్యాక్సిన్ ఇన్ఫర్మేషన్, వ్యాక్సినేషన్ డాష్బోర్డ్, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్, ఇలా 4 ఆప్షన్లు ఉంటాయి. సో నువ్వు అక్కడ వ్యాక్సినేషన్ ట్యాబ్ని ఓపెన్ చేసి, ఇక్కడ వ్యాక్సినేషన్ ఉంది కదా, ఈ వ్యాక్సినేషన్ ట్యాబ్ని ఓపెన్ చేసాం. అక్కడ రిజిస్టర్ అనే ఒక పదం కనిపిస్తుంది, క్లిక్ చేయాలా. నీ మొబైల్ నెంబర్ ఇవ్వాలా, అప్పుడు నీకు ఓటీపీ వస్తుందా, వెరిఫై చేసుకోవాలా, సర్టిఫికేషన్ జరుగుతుంది. అప్పుడు నీ ఫోటో ఐడిని కూడా అప్లోడ్ చేయమంటాడు, చేస్తావు. నీ జెండరు, నీ డేట్ ఆఫ్ బర్త్, నీ ఏజ్ ఇచ్చేయాలా. అదేవిధంగా అప్ టు 4 బెనిఫిషియర్స్ కెన్ బి రిజిస్టర్ అందరూ ఆరోగ్య సేతు, ఒకే యాప్లో 4 వరకు రిజిస్టర్ అవ్వచ్చు. సో అదేవిధంగా యూ కెన్ లుక్ ఎట్ ద వ్యాక్సినేషన్ సైట్స్ బై యువర్ బ్లాక్, స్టేట్, అంటే ఈ వ్యాక్సినేషన్ సైట్స్ యొక్క ఎక్కడెక్కడ దీనికి సంబంధించిన స్టేట్లో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ పిన్ కోడ్స్లో ఈ వ్యాక్సినేషన్ సైట్స్ ఉన్నాయి, అవన్నీ చెప్పేస్తుంది. ఓకే, ఇక్కడ నువ్వు బుక్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలా, చెక్ చేసుకొని. అంటే నువ్వు ఒక ఊర్లో ఉన్నారా, నీ ఊర్లో వ్యాక్సినేషన్ వేయట్లే, పక్క ఊర్లో వేస్తాను, అప్పుడు నువ్వు అందులో వెళ్ళావు అనుకో, ఎక్కడెక్కడ వ్యాక్సినేషన్ చదివితే ఆ ఊరు పేర్లు వస్తాయి, అందులో నువ్వు ఒక సెలెక్ట్ చేసుకోవాలా, ఆ ఊరికి నువ్వు వ్యాక్సినేషన్ వేసుకోవాలి. దాన్నే వ్యాక్సినేషన్ సైట్ అంటారు, ఇంకేం కాదు. అక్కడ నువ్వు ఆప్షన్ బుక్ చేసుకుంటావు, డేట్ చెప్తావు, అక్కడ అవైలబిలిటీ ఉందో లేదో చూసుకుంటావు యాప్లో. అయిపోయిన తర్వాత నువ్వు సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయిపోయినావు, నీకు ఒక SMS వస్తుంది, అంతే, రిజిస్ట్రేషన్ అయిపోయినట్టే, కథం. సో సింపుల్ రా, ఇది అంతా మనకు తెలిసిందే, ఎందుకంటే మనం COVID-19 వ్యాక్సినేషన్ చేసుకున్నప్పుడు చేసిన పని ఇదంతా. ఓకే, వెరీ సింపుల్. ఈ 3 యూనిట్లు మీరు చదివితే ఫుల్ మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. ఓకేనా. సో ఏ క్వశ్చన్ మిస్ చేయకండి. ఒక పావు గంట చదివితే చాలు, ఒక యూనిట్ పావు గంట చాలు, ఎక్కువ అక్కర్లే, పావు గంటలో యూనిట్ అయిపోతుంది. ఓకేనా. సో చాలా జాగ్రత్తగా చదవండి. రిమైనింగ్ అన్ని పేపర్స్ కూడా యాప్లో ఉన్నాయి. మీకు స్కిల్ పేపర్లే కాదు, మెయిన్ పేపర్స్, అన్ని పేపర్స్, ఏ సెమిస్టర్ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా, అన్ని కూడా మన యాప్లో ఉన్నాయి. యాప్ నేమ్ DMT Logics, ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.